నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి ఆదిలక్ష్మి గారికి, కబర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క బీబీజీ రామ్జీ కార్యక్రమానికి కో-కన్వీనర్స్ గా ఉన్నటువంటి మన పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా వారికి కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి ఈ చట్టం, ఈ బిల్లు లాస్ట్ పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయటం జరిగింది. మీ అందరూ కూడా విన్నారు ఆ రోజున. ఈ బీబీజీ రామ్జీ అనేటువంటిది ఒక కొత్త, మనకు గతంలో ఉన్నటువంటి నరేగా అదే చట్టాన్ని కొంత మాడిఫై చేస్తూ, అందులో కొన్ని మార్పులు తీసుకొస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఈ యొక్క బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అందుకే ఈవేళ కార్యశాలలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ప్రతి దగ్గర మన పార్టీ యొక్క ప్రతి కార్యకర్త నాయకుడికి ముందుగా మన ప్రభుత్వం చేసేటువంటి ప్రతి చట్టం మీద ముందుగా మనకి అవగాహన ఉండాలి. మనకు అవగాహన ఉన్నప్పుడే ప్రజలకు మనం తెలియజేయగలుగుతాం. దాని యొక్క ఉపయోగాలు కానీ, ప్రతిపక్షం ఎక్కడైనా మాట్లాడినప్పుడు మనం దానికి ధీటుగా సమాధానం ఇవ్వాలి అంటే మనం అవగాహన ఉండాలి. అందుకోసమే ఈవేళ ఈ యొక్క ముఖ్యమైనటువంటి చట్టం, గతంలో మనం వర్క్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే మనం కార్యశాలలు పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి చాలా శ్రద్ధగా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చట్టం గురించి చాలా క్లుప్తంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి మన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు చెప్పారు. అయితే మనము కొంత స్థూలంగా ఒక 5-6 అంశాలు మనం తెలుసుకుంటే చాలు. మొత్తం చట్టం తెలుసుకోవాలంటే అది మనం చాలా పెద్దది, చదవాలి, అనవసరమైన కన్ఫ్యూజన్ లేకుండా. మనకి తెలియవలసింది ఏమంటే, ఎప్పుడైతే ఇది 2006లో మొదలుపెట్టినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి గ్రామీణ అవసరాలకు అనుగుణంగా ఆ రోజున నరేగా పెట్టారు. కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ మనం ఇక్కడ చాలామంది గ్రామాల నుండి వచ్చారు. మనందరి గ్రామాలు 25 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ చూస్తే చాలా వరకు సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, నీటికి సంబంధించి మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది. చాలా బాగా అభివృద్ధి చెందాయి గ్రామాలు. కానీ ఇప్పుడు మనకి కావాల్సింది గ్రామాల్లోనే మనం అర్బనైజేషన్, అంటే గ్రామాల నుండి గతంలో పట్టణాలకి ఏదైతే వలసలు వెళ్తున్నాయో వాటిని తగ్గించి రూరలైజేషన్, అంటే గ్రామాలనే అభివృద్ధి చేయడం ద్వారా పట్టణాలకు వలస తగ్గటం, గ్రామాల్లోనే అభివృద్ధి, గ్రామాల్లోనే మౌలిక సదుపాయాలు, గ్రామాల్లోనే ఉపాధి, ఉద్యోగాలు, గ్రామాల్లోనే మనకు కావాల్సినటువంటి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎప్పుడైతే చిన్న సూక్ష్మ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు అక్కడికే వస్తే ఈ యొక్క వలసలు తగ్గి మన భారతదేశానికి పట్టుబొమ్మలైనటువంటి గ్రామాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో ఈవేళ బీబీజీ రామ్జీని తీసుకురావటం జరిగింది. అందుకే గతంలో మనం మీ అందరికీ చాలా వరకు బహుశా ఇక్కడ తెలిసి ఉంటుంది, మన దగ్గరికి వెళ్ళగానే ఉపాధి హామీ పథకం కింద కార్మికులు ఉండేవారు. కానీ అప్పట్లో ఏం చేసేవారు, చాలా అవినీతి. అంటే మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చట్టంలో మార్పులు తీసుకురావాలి అని ఆలోచించే కంటే ముందర చాలా ఏజెన్సీల ద్వారా దేశవ్యాప్తంగా నరేగా పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి సర్వే చేయించారు. ఆ సర్వేలో కొన్ని మనకి తెలిసాయి. ఒకటి, ఈ యొక్క ఉపాధి హామీ పథకం మార్పులు రావాలి, సమూలంగా చట్టంలో దేనికి వాడాలి అనే దాని మీద మార్పులు రావాలి. 2, ఇది చాలా అవినీతికి దారితీస్తుంది. దీనికి ఎక్కడా కూడా టెక్నాలజీ లింక్ అయి లేదు. కాబట్టి మనం కూడా చూస్తూ ఉండేవాళ్ళం, అసలు ఎంతమంది కూలీలు వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మాన్యువల్గా సంతకాలు లేదా మన ఫింగర్ ప్రింట్స్, మన వేలుముద్రలు వేయించుకునేవారు. అలాగే ఫిజికల్గా మస్తర్లు ఉండేవి. అంటే ఇవాళ కూలీకి ఎంతమంది వచ్చారంటే ఫిజికల్ మస్తర్లు ఉండేవి. ఈ విధంగా అసలు అది ఏ పని చేస్తున్నారు అంటే, ఎక్కువగా ఏ పని చేసేవారు, ఏదో చెరువు పూడిక తీస్తాం అనేవారు. అదే మట్టిని ఇక్కడి నుంచి అక్కడికి వేయటం, అక్కడి నుంచి ఇక్కడికి వేయటం, దాని మూలంగా చాలా అవినీతి జరిగిందని మనం కూడా పత్రికల్లో, మీడియాల్లో గతంలో చూసాం. ఈ విధంగా నిధులు అయిపోతున్నాయి, కానీ పనులు అయ్యే కనపడతా ఉన్నాయి. దానికి ఎందుకంటే ఎటువంటి రికార్డింగ్ సరైన విధంగా లేకపోవటం మూలంగా. కాబట్టి ఇవాళ మనం జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన ప్రధానమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో
మనం 2047 వికసిత్ భారత్, ఆ రోజుకి గ్రామాలు ఎలా ఉండాలి, ప్రతి గ్రామం కూడా ఒక పారిశ్రామిక వాడలాగా, ఆ గ్రామం చుట్టూ పండేటువంటి పంటలకు అనుకూలంగా అక్కడ పరిశ్రమలు రావాలి, అవసరమైన మేరకు వేర్ హౌసింగ్ రావాలి, గోడౌన్లు రావాలి, కోల్డ్ స్టోరేజ్లు రావాలి, అమ్ముకుంటానికి కావాల్సినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు రావాలి. ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటానికి, మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి ఈ యొక్క విబిజి రామ్జీని వాడవచ్చు అని చెప్పి ఇది ప్రధానమైనటువంటిది. ఈ విషయం మనం తెలుసుకోవాలి. రెండోది వచ్చేప్పటికి పని దినాలు. గతంలో 100 రోజులు ఉండేవి, ఇప్పుడు మనం 125 రోజులకి వీటిని మార్చడం జరిగింది, పెంచాం. మనం పెంచడమే కాకుండా గతంలో ఏ టైంలో అంటే మనకి బాగా కోతల టైము, వరి నాట్లు టైం కూడా అందరూ వేరే పని ఉంటే అటు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, అగ్రికల్చర్ పాజ్ అని చెప్పారు. ఆ 60 రోజుల పని దినాలు వీళ్ళకు వ్యవసాయ పనులు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ మిగతా రోజుల్లోనే 125 రోజులు పని దినాలు కల్పించాలని ఒక క్లాస్ పెట్టడం జరిగింది. కాబట్టి 125 + 60 అంటే మనకి 185 రోజులు ప్రభుత్వం ఈవేళ ఎవరికి పని లేదు అనేటువంటి మాట రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క చట్టమే ఈ యొక్క విబిజి రామ్జీ. దీన్ని మనం మొట్టమొదటిగా చెప్పాలి. 3 ఇప్పుడు అంతా జియో ట్యాగింగ్ చేశారు. మన ఇల్లు కూడా ఇప్పుడు ఆ గూగుల్ దీనికి వెళ్ళి గూగుల్ ఫిక్స్ చేసుకుంటే మన ఇల్లు, మన ఇంటి చుట్టుపక్కల ఎలా ఉన్నాయి, రోడ్డు ఉందా, డ్రైన్ ఉందా, చెట్టు ఉందా, అంతా చాలా క్లియర్గా కనపడతా ఉంది. దాని మూలంగా ఏమవుతుంది, గతంలో వేసిన రోడ్లునే మళ్ళీ వేస్తున్నట్టుగా చూపించి డబ్బులన్నీ కూడా అవినీతి పాలయ్యేది. ప్రభుత్వం నుండి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, అక్కడ చూస్తే ఏం కనిపించేది కాదు. అందుకని ఇవాళ జియో ట్యాగింగ్ పెట్టారు. చేసే ప్రతి పని కూడా ప్రతిరోజు అది గూగుల్ ఇమేజెస్ తీస్తుంది పైనుంచి. కాబట్టి ఇవాళ ఎక్కడ రోడ్డు లేదనుకోండి, లేదా మనం ఒక చెరువు తవ్వుకున్నాం, గతంలో ఎలా ఉంది, తవ్వుతున్నప్పుడు ఎలా ఉంది, తవ్విన తర్వాత ఎలా ఉంది. కాబట్టి ఇదంతా జియో ట్యాగింగ్ చేశారు. అలాగే అందరికీ ఆధార్ లింక్ చేశారు. ఎప్పుడైతే ఆధార్ లింక్ చేశారో డైరెక్ట్గా వారాంతంలో వాళ్ళ అకౌంట్కే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. గతంలో అసలు మనుషులు ఉన్నారా లేదా తెలియదు, చాలా అవినీతి అయిపోయేది, వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదేమీ లేదు, డైరెక్ట్గా ఆధార్ లింక్ కాబట్టి వాళ్ళ అకౌంట్కి పడిపోతున్నాయి. అలాగే ప్రతిసారి గతంలో వేలిముద్రలు ఉంటాయి, ఇప్పుడు బయోమెట్రిక్ చేశారు. టెక్నాలజీ మొత్తం ప్రపంచం అంతా టెక్నాలజీ కాబట్టి ఆధార్ లింక్ చేశారు, బయోమెట్రిక్ చేశారు, గూగుల్ ఇమేజెస్ చేశారు. దాంతో ఎక్కడా కూడా మనకు అవినీతి పాల్పడేటువంటి అవకాశం లేదు. ఈ విధంగా మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావడంతో పాటు గతంలో మనకి మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంట్ భరించేది, 90%. ఇప్పుడు దాన్ని 60-40 చేశారు. ఈ విధంగా చేయటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఒక పారదర్శకంగా ఒక ఇంపార్టెంట్ వర్క్స్, మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడానికి, ఎస్పెషలీ మనము పశ్చిమ గోదావరి జిల్లా లాంటి ప్రాంతాల్లో మనకి తుఫాన్కి ఎక్కువగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. తుఫాన్లు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఈ యొక్క ఆ తీర ప్రాంతంలో ఉండే వాళ్ళకి కావాల్సినటువంటి షెడ్స్ కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం నిర్మించుకోవడానికి ఈ యొక్క విబిజి రామ్జీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా దేనికి వాడాలి, ఎలా వాడాలి, ఎవరు వాడాలి, దాంట్లో నిధులు ఎలా ఉండాలి, ఇటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేస్తూ వికసిత్ భారత్ ఎందుకు పేరు పెట్టారు అంటే వికసిత్ భారత్ 2047. అది కావాలి అంటే వికసిత్ రాష్ట్రాలు జరగాలి. వికసిత్ రాష్ట్రాలు అవ్వాలి అంటే వికసిత్ గ్రామీణ ప్రణాళిక ఉండాలి అని చెప్పి ఈ యొక్క పథకానికి మార్పు చేసేదానికి మూల కారణం అది. అందుకే వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవన యోజన గ్రామీణ్ అని చెప్పి విబిజి రామ్జీ కింద పథకం యొక్క పేరు మార్చుతూ దానికి సమూలంగా మన లక్ష్యం 2047, మన లక్ష్యం వికసిత్ భారత్, మన లక్ష్యం వికసిత్ గ్రామాలు. మన గ్రామాలు పట్టుకొమ్మలు, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందినట్లుగా భావించబడుతుంది. కాబట్టి ఈ యొక్క వికసిత్ భారత్ అనేటువంటిది చాలా సమూలంగా మార్పులు తెచ్చి మనందరం కూడా గ్రామ సభల్లో మనం ఉండే గ్రామాల్లో ఏవైనా పనులు చేపించాలి అంటే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక మంచి అవకాశం ఈరోజు. ఎందుకు, గ్రామ సభలో ఏ పని చేయాలి అన్నా గ్రామ సభలో చర్చించాలి. ఆ గ్రామ సభలో ఏం పెట్టాలి పనులు అనేటువంటిది మనందరం పార్టీ తరఫున మన కార్యకర్తలు మనందరం చర్చించుకొని అది గ్రామ సభ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ నుండి కన్సర్న్ డిపార్ట్మెంట్, రెవెన్యూనా లేకపోతే మున్సిపాలిటీయా పంచాయతీలా, వాళ్ళు తీసుకొని
ఈ యొక్క పథకంలో మనం రోడ్లు వేయించవచ్చు, షెడ్లు కట్టించవచ్చు, వేర్ హౌసింగ్ చేయించవచ్చు. ఇవన్నీ చేసినట్లయితే మనకు కూడా మన పార్టీ తరపున మనం ప్రజలకు ఉపయోగపడే పని చేశాము అనేటువంటి సంతృప్తి మనకి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలుగుతుంది. మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక మంచి అవకాశం మనకు కలుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మనందరికీ కూడా రేపు మరొక డబుల్ బొనాన్జా, ఎందుకంటే ఈ సంవత్సరం మనకు అనేకం వచ్చాయి జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా. అలాగే ఇప్పుడు రేపు కూడా మనకు బడ్జెట్ వస్తుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారు 9వ బడ్జెట్, అది కూడా ఒక రికార్డ్. అయితే మన దేశానికి 80వ దేశ బడ్జెట్, ఆర్థిక బడ్జెట్ రేపు జరగబోయేటువంటిది. దానిలో అద్భుతమైనటువంటి మరి మంచి ఇవి వస్తాయని చెప్పి మనందరం కూడా ఆశిస్తున్నాం. దానికి కూడా రేపు మనందరం కూడా కలిసి అది వీక్షించేటువంటి అవకాశం కూడా మరి ఈరోజు జిల్లా పార్టీ అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మనం కలుద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మన రాష్ట్ర కార్యదర్శి